క్రైస్తవులారా, స్త్రీలు చాలా మంది ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదండి. మీ బిడ్డలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలకు చెప్పండి. క్రైస్ట్ చర్చ్ కోవిడ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, ప్రతిరోజు లైవ్కి వస్తున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మీ కుటుంబానికి మీరు ప్రతిరోజు ఏదో ఒక దేవుని మాట చెప్పండి. నీ కొడుకు వాక్యం వెనక నశించిపోతే దేవుడు ప్రశ్నించేది నిన్నే, జాగ్రత్త. నీ భార్య దగ్గరకు వాక్యం వెళ్ళక ఆమె నశించిపోతే దానికి దేవుడు నిలబెట్టేది నిన్నే, జాగ్రత్త. నీ భర్త పాడైపోతే దేవుడు నిన్నే అడుగుతాడు. వాళ్ళు వినట్లేదా, పోనే, వాళ్ళ కర్మకాళ్ళు పోతారు. కానీ నువ్వు చెప్పాలి వాళ్ళకు. అందుకే నేర్చుకోమంటున్నానండి. ఎందుకు పరీక్షలు రాయండి అంటున్నాను. మీరు పరీక్షలు రాస్తే మాకేం కలిసి రాదు. మీరు నేర్చుకుంటే మాకేమి ప్రయోజనం ఉండదండి. మీకు మంచిది. రేపు మీరు దేవుని ఎదుట సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నుండి తప్పించుకుంటారు. మీరు వాక్యం వింటే ఆ వాక్యాన్ని మీరు మీ బిడ్డలకు నేర్పించుకోగలరు. మీకే అర్థం కాకపోతే మీ పిల్లలకే నేర్పిస్తారు. కాబట్టి అందించాలి. మీరు మీ పరిధిలోనే చేయండి. పరిధి దాటి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోకండి. మీ పరిధిలో మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. ఒక ఆడపిల్ల చాలా తక్కువ పరిధి ఉంటుంది, నీ పరిధిలోనే నువ్వు చెయ్యి. ఒక మగపిల్లాడు చదువుకుంటున్న టైంలో పరిధి చాలా తక్కువ ఉంటుంది, నీ పరిధిలోనే నువ్వు వాక్యాన్ని చెప్పే ఎవరికన్నా నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. ఒక గృహిణి, భార్య, ఆమె పరిధి చాలా చిన్నది, కుటుంబాన్ని చూసుకోవాలి. నీ కుటుంబంలోనే నువ్వు వాక్యాన్ని ప్రకటించు. ఒక దైవ సేవకునికి భార్యగా నీ బాధ్యతను నిర్వర్తించు. అదే నువ్వు చేసే సువార్త ప్రకటన, అదే నువ్వు చేసే దేవుని సేవ. ఏమీ చేయరు.